రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఏబీవీపీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల పైన ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు అతి ఉత్సాహంతో ఈరోజు ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు విద్యార్థులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తూ ఉంది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీ రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున తెలియజేస్తున్నాము. రైట్ కరీంనగర్ లో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రవీందర్ అందిస్తారు. రవీందర్, పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పి నిరసన తెలుపుతున్నారు. మరి దీని గురించి మంత్రి పొన్నం నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందన వచ్చింది? ఎవరైనా స్పందించారా ఇప్పటివరకు? సిరిసాగర్ కరీంనగర్ పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయాన్ని అయితే ఏబీవీపీ కార్యకర్తలు అయితే ముట్టడించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే భారీ ఎత్తున కార్యకర్తలు పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ విద్యార్థుల స్కాలర్షిప్లను మాత్రం ఆ పెండింగ్ ఉండకుండా క్లియర్ చేయాలనే కోణంలో కూడా విద్యార్థులు అక్కడ నిరసనకు దిగడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పెండింగ్ బకాయిలు నేటి విద్యార్థులకు స్కాలర్షిప్ రాకపోవడంతో కాలేజీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బీద విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు స్కాలర్షిప్ వస్తేనే వాళ్ళు చదువుకునే విధంగా ఉంటుందనే కోణంలో వాళ్ళు అక్కడ నిరసన తెలుపడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఇప్పటికైనా కానీ ఒకవైపు ఆ పెండింగ్ స్కాలర్షిప్లను మాత్రం విడుదల చేయాలనే కోణంలో ఏబీవీపీ కార్యకర్తలు అయితే పొన్నం క్యాంప్ ఆఫీసును ముట్టడించడం జరిగింది. భారీ ఎత్తున నినాదాలు అయితే చేయడం జరిగింది. పొన్నం డౌన్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంటుంది. విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కంపల్సరీ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను మాత్రం రిలీజ్ చేయకపోతే కంపల్సరీ ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి దిగుతామనే కోణంలో కూడా విద్యార్థులు భారీ నినాదాలు కూడా చేయడం జరిగింది. అనంతరం పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని ఒకవైపు వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితుల నేపథ్యంలో ఒక కార్యకర్త కాలు విరుక్కోవడంతో కూడా భారీ ఎత్తున అతను కూడా కీకలు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ స్కాలర్షిప్లను మాత్రం పెండింగ్ నుంచి వెంటనే మాకు నిధులను విడుదల చేసి స్కాలర్షిప్లను విద్యార్థులకు కంపల్సరీ అందించే విధంగా ప్రభుత్వం ముందరికి వెళ్ళాలని, లేనట్టయితే కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ఒక ఉద్యమాన్ని తీసుకువెళ్లే విధంగా మేము ముందరికి పోతామనే కోణంలో కూడా అక్కడ నినాదాలు చేయడం జరిగింది. అక్కడ వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు కూడా ఆ అంశం నిన్నే మాట్లాడడం జరిగింది. అయితే ఒక గంట సేపు మాత్రం అక్కడ ఉద్రిక్తత వాతావరణంలో నెలకొవడం జరిగింది. పోలీసులు ఇటు బీజేపీ కార్యకర్తలు అంటే ఏబీవీపీ కార్యకర్తల మధ్య ఒక తోపులాటం అయితే చోటు చేసుకోవడం జరిగింది. అనంతరం వాళ్ళను ఆ పోలీసు వెహికల్ వాహనాలలో ఎక్కించి అక్కడ నుంచి పోలీసుకు సంబంధించిన పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. అయితే వాళ్ళు వెళ్తూ ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆగదు, ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేస్తాం, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని దీనిపైన క్లారిటీ ఇవ్వాలి, ఆ స్కాలర్షిప్లను కూడా పెండింగ్ స్కాలర్షిప్లను మొత్తం తీర్చే దిశగా వెళ్లాలనే కోణంలో కూడా అక్కడ నినాదాలు చేయడం జరిగింది. అనంతరం దీనిపైన ఇప్పటికైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు పొన్నం ప్రభాకర్ మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడే ఏబీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను తీర్చాలనే కోణంలో కూడా వాళ్ళు అక్కడ
నినాదాలు చేయడం జరిగింది. అక్కడ ముట్టడించారు కాబట్టి మరి దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? స్కాలర్షిప్ అనేది ఇప్పటికు చాలా వరకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు మరోవైపు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలో ఉన్న విద్యార్థులకు మేము స్కాలర్షిప్లు అందించకపోతే కాలేజీలను కూడా బంద్ చేస్తాం ఒకవైపు నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే సంబంధిత కాలేజీలు కూడా ఇబ్బంది పడుతున్నాయనే కోణంలో కూడా ఈ అంశం కొనసాగుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంటే విద్యార్థులకు సమస్యలు ఎదురుకాకుండా చూస్తుందనే కోణంలో మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందనే చెప్పవచ్చు. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. రైట్, తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా జల దిగ్బంధంలో మునిగింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం తీవ్రత అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో మరికొన్ని గూడ్స్ రైళ్లను కూడా డోర్నకల్ జంక్షన్లో నిలిపివేశారు అధికారులు. తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా జల దిగ్బంధంలో మునిగింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం తీవ్రత అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో మరికొన్ని గూడ్స్ రైళ్లను కూడా డోర్నకల్ జంక్షన్ లో నిలిపివేశారు అధికారులు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లాకి ఎటువంటి అలర్ట్ ని జారీ చేశారు వాతావరణ అధికారులు? అలాగే రైళ్లు కూడా రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉత్తర తెలంగాణ తీవ్ర ప్రభావం చూస్తుంది. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి. ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నిన్న రాత్రి నుంచి కూడా వర్షం పడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కొంత వర్షం తీవ్రత కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మహబూబాబాద్ ఇటు డోర్నకల్ రైల్వే స్టేషన్ లో అయితే భారీగా వరద నీరు చేరింది. మనం చూడొచ్చు, పట్టాలన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. కొన్ని కిలోమీటర్ల పొడుగున భారీగా పట్టాల మీదకి వరద నీరు చేరడంతో మొత్తం
రైళ్లను అయితే నిలుపుదల చేశారు. ఇటు ఈ నేపథ్యంలోనే ఇటు కోనార్క్ ఎక్స్ప్రెస్ ని మైబాద్ లో, గోల్కొండ ఎక్స్ప్రెస్ ని డోర్నకల్ లో నిలుపుదల చేశారు. ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బంది, ప్యాసింజర్లు రైల్లోనే కన్ఫ్యూజ్ ఉండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర సేవలు అందిస్తానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మొత్తం ట్రాక్ మొత్తాలు కూడా భారీగా చెరువులు తలపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ప్యాసింజర్ రైలుతో పాటు కొన్ని గూడ్స్ రైళ్లను కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఇటు డోర్నకల్ తో పాటు మైబాద్ రైల్వే స్టేషన్, ఇటు వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ లో కూడా ఇటు వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే రైళ్లన్నీ కూడా నిలుపుదల చేస్తారు. ఎందుకంటే భారీగా మనం చూడొచ్చు, రైల్వే స్టేషన్ పట్టాల కింద భారీగా వరద నీరు చేరడంతో గత 2 సంవత్సరాల క్రితం కూడా ఈ మైబాద్ ప్రాంతంలో భారీ వరదల నేపథ్యంలో పట్టాల కింద ఉన్న మట్టి కొట్టుకుపోయి అక్కడ రైళ్లు యాక్సిడెంట్ కూడా అవడం జరిగింది. తీవ్ర ఇబ్బంది కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడికి రైళ్లను ఆపేస్తున్నారు. ప్రస్తుతం అయితే మైబాద్ రైల్వే స్టేషన్ లో కొంత అధికారులు అయితే సహాయ చర్యలు అయితే చేయడానికి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. మరికొన్ని గంటల పాటు తర్వాత ఇంకా వర్షం ఉధృతంగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, మరింత వర్ష ప్రభావం అధికంగా అవే నేపథ్యంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులు అయితే ప్రస్తుతం అయితే చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. సింసాగర్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా జలదిగ్బంధంలో మునిగింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం తీవ్రత అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో మరికొన్ని గూడ్స్ రైళ్లను కూడా డోర్నకల్ జంక్షన్ లో నిలిపివేశారు అధికారులు. ఇక అల్లూరి జిల్లాలో కూడా మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. మరో 15 గంటల పాటు అందరూ సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని అధికారులైతే సూచిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు కోరుతున్నారు. ఘాట్ రోడ్డు ప్రస్తుతానికి ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ మరియు ఎమర్జెన్సీ హెల్త్ పర్పస్ ఉన్న వాళ్ళకి అలౌ చేస్తాము. ప్రజలందరూ గుర్తించాల్సింది, ఇంకా తుఫాన్ ప్రభావం మనకు 10 నుంచి 15 గంటలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మన ప్రాంతంలో అందరూ దయచేసి ఇళ్ళకే పరిమితం అవ్వాలని పోలీసు వారి విజ్ఞప్తి. ఇది ఎమర్జెన్సీ ఉంటే తప్పించి అదర్వైజ్ బయటికి రావద్దు. ఈ ఘాట్లో ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ మరియు హెల్త్ పర్పస్ వాళ్ళకి వాడుతున్నాం. దయచేసి ఘాట్ రోడ్ని అవాయిడ్ చేయండి. క్షేమంగా ఇంటి దగ్గర ఉండండి. మరొక 10 to 15 అవర్స్ అందరూ ఇంట్లో ఉంటే అందరూ సురక్షితంగా ఉంటాము. ప్రస్తుతానికి ఘాట్ రోడ్ అయితే క్లియర్గా ఉంది. ఏమైనా చెట్లు పడితే ఇమీడియట్లీ మన నుండి జేసీబీ సహాయంతో ఇమీడియట్లీ తొలగిస్తున్నాం. మోంతా తుఫాన్ కారణంగా మరి మత్స్య గ్రామ పంచాయతీ ప్రజలందరూ ముందుగానే మరి హెచ్చరికలు జారీ చేసి అందరూ కూడా జాగ్రత్తలు పాటించమని చెప్పడం జరిగింది.
మరి కరెంటు వైర్ దగ్గర కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ అలాగే చెట్ల కింద కానీ ఉండవద్దని అప్రమత్తంగా ఉండాలని ముందుగానే మరి రాసేయడం జరిగింది. అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముందుగానే మరి ప్రజలకు అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రిన్సిపల్ గారు కూడా మరి తుఫాను చర్యల మీద ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం వల్ల మా గ్రామ పంచాయతీలో అయితే ఇప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున శారదా నదికి వరద పోతెట్టింది. దీంతో శారదా నది పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే తుఫాను ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలకు చోడవరం మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. చేతికి వచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోడ్లు అన్ని నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శారదా నదికి వరద పోటెత్తింది. దీంతో శారదా నది పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే తుఫాను ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలకు చోడవరం మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. చేతికి వచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోడ్లన్నీ నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా దివిసీమలో ఈదురు గాలులకు రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు వృక్షాలను తొలగించే పనిలో పడ్డారు. వృక్షాలు విరిగిపడడంతో రాత్రి నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అలాగే అవనిగడ్డ నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు డిపో అధికారులు. తుఫాన్ దాటికి నాగాలయ లంకలో బోట్లు నీట మునిగి వలలు తెగిపోయాయి. జిల్లాలోని పలు గ్రామాలు నీట మునగడంతో పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. మరోవైపు తుఫాను కారణంగా పలు చోట్ల పంట పొలాలు ధ్వంసమయ్యాయి. ఇక మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో మచిలీపట్నంలో విపరీతంగా ఈదురు గాలులు వేస్తున్నాయి. దీంతో పలు చోట్ల భారీ వృక్షాలు సైతం నేల కొరిగాయి. ఈదురు గాలులతో కరెంటు ట్రాన్స్ఫార్మర్ పడడంతో 4 విద్యుత్ స్తంభాలు నేల కొలిగాయి. అలాగే ఉల్లిపాలెం ఎస్టేట్ రోడ్డులో ఈదురు గాలులకు ఇంటిపై రేకులు విరిగిపడ్డాయి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో మచిలీపట్నంలో విపరీతంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్ల భారీ వృక్షాలు సైతం నేల కొరిగాయి. ఈదురు గాలులతో కరెంటు ట్రాన్స్ఫార్మర్ పడడంతో 4 విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. అలాగే ఉల్లిపాలెం ఎస్టేట్ రోడ్లో ఈదురు గాలులకు ఇంటిపై రేకులు విరిగిపడ్డాయి. మోంతా తుఫాను కారణంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. మండలాల్లోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నల్లమలలో కురుస్తున్న భారీ వర్షాలకు భవనాసి ఉధృతంగా ప్రవహిస్తోంది. భవనాసి వాగు పొంగి పొర్లుతుండటంతో దాదాపు 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కర్నూలు, గుంటూరు జాతీయ రహదారి నీట మునిగింది. మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొలిగాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి వసతులు కల్పిస్తున్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. రైట్, బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సతీష్ అందిస్తారు. సతీష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే నిన్న సాయంత్రం 11:30-12 ఆ టైంలో తుఫాను అయితే తీరం దాటిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి తుఫాను దాటిన తర్వాత ఈ వాతావరణం అంతా కూడా ఈ రోజంతా కూడా వర్షాలతో మొత్తం నిండిందని చెప్పవచ్చు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, పేరుపాలెం బీచ్ కి సమీపంలో ఉన్న అంటే పేరుపాలెం దగ్గర నుంచి మొగల్తూరు అక్కడ మొత్తం 16 గ్రామాలు ఉన్నాయి. 15-16 గ్రామాల్లో కూడా ఈ మత్స్యకారులు సంబంధించి ఎప్పుడు కూడా సముద్రం వేటకి వెళ్తూనే ఉంటారు. అటువంటిప్పుడు వేటకి వెళ్ళకోకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పునరావాస కేంద్రాలకి ఇక్కడ అధికారులు తరలించడం జరిగింది. ఈ రోజు కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఎందుకంటే అధికంగా వర్షాలు ఎక్కువగా కురుతున్నాయి. ఈ కురిసిన దానికి సంబంధించి అంటే అక్కడ రోడ్లు అంటే ఇప్పుడు నర్సాపురం మండలంలో ఒక రోడ్డు అయితే వంతెన దగ్గర ఒక రోడ్డు కట్ అయింది. ఆ ఊరి నుంచి రాకపోకలు కూడా అవతల ఊరికి కట్ అయినవి. దానికి సంబంధించి అంటే అక్కడ కొన్ని వందలాది ఎకరాల చెరువులు కూడా ఉన్నాయి. ఆ చెరువులకు సంబంధించి అదే రోడ్డు వెంబగా మొత్తం అందరూ కూడా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెరువులోనే వెళ్ళడం జరుగుతుంది. అటువంటిప్పుడు రాత్రి ఒక 6 అయితే అందులో చిక్కుపోవడం జరిగింది. గండిపడిన తర్వాత రెవెన్యూ మొత్తం అధికారులు అందరూ సమక్షంలో మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహా వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. అలాగే ఈ రోజు లెక్కేసుకుంటే అటు తుఫాన్ ఎఫెక్ట్కి ఉండి నియోజకవర్గం, ఆకివీడు, దుంపగడప గ్రామాల్లో అయితే అక్కడ ఉప్పుడేరు దగ్గరలో ఉంది. ఎందుకంటే పై నుంచి వచ్చిన వర్షం అంతా కూడా ఉప్పుడేరులోకి చేరుకుంటుంది. ఉప్పుడేరు దగ్గరలో ఉన్న వ్యవసాయ భూములన్నీ కూడా ఇంచుమించు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 5,000 హెక్టార్ల వరకు కూడా పంట నాశనం అయిందని చెప్పవచ్చు. రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. పంటకు అంటే ఒక రైతు వచ్చి ఎకరానికి వచ్చి ఇంచుమించు 15 నుంచి 20 వేలు పెట్టుబడి పెట్టుకుని రెడీగా ఉన్నారు. అటువంటి రైతుకి ఇప్పుడు పంట చేతికి వచ్చే టైంలో ఒక నెల కూడా గ్యాప్ కాకుండా ఈ టైంలో మొత్తం రైతు పెట్టుబడులు కూడా పోతున్నాయని చెప్పి చాలా వాపోతున్నారు. అంటే అక్కడ కొద్ది ఉప్పుడేరు ఏరియాకి సంబంధించి అంటే ఎక్కువగా వర్షపు నీరు వ్యవసాయ భూముల్లో చేరితే అక్కడి నుంచి ఉప్పుడేరులో ఉన్న చిన్న చిన్న చేపలు లాంటివి వచ్చి ఒక పండించిన పంటను కూడా ఆ పాల వడ్లను కూడా తినేయడం కూడా జరుగుతుంది. అక్కడ రైతుకి ఏమీ కూడా అందుబాటులో ఏది ఉండదు. అక్కడ వచ్చిన వాతావరణం అనుకూలించిన తర్వాత కూడా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు పంట పొలాన్ని కూడా చేసుకోవడానికి కూడా ఆస్కారం కూడా లేకుండా ఉంది. దీనికి సంబంధించి కొద్ది రైతుల్ని ఆదుకునే విధంగా అక్కడ రెవెన్యూ అంతా కూడా వెళ్ళి అలా పంటకి నష్టపరిహారం కూడా వచ్చేలాగా చూస్తున్నారు. అలాగే ఆక్వాకి భీమవరం, బుండి సరౌండింగ్ మొత్తం నర్సాపురం, పాలకొల్లు ఇవంతా కూడా ఆక్వాకి పెట్టిన పేరు. ఆక్వాకి సంబంధించి ఎక్కువగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు ఉండటం వల్ల మొత్తం ఆక్వా చెరువులన్నీ కూడా మొత్తం సముద్రంలాగే అంటే ఒక ఏకం అవుతున్నాయి. ఈ గాలి అలలకి ఎక్కువ అవడం వల్ల ఆక్వా గట్టుకు సంబంధించి కూడా దానికి సంబంధించి ఆక్వా చెరువులకి పైనే గట్టులకు పై భాగంలోనే నెట్ అన్నది ఏర్పరచుకుని అటు ఇటుగా వెళ్ళకోకుండా మొత్తం చేపలు అటు ఇటు వెళ్ళకోకుండా రైతు అయితే రాత్రిపోవాలి కష్టపడుతున్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని అలాగా ఏలూరు జిల్లాకు వస్తే చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం సరౌండింగ్ అంతా కూడా ఎక్కువగా అపరాలు పండిస్తూ ఉంటారు. ఎక్కువ ఇక్కడ మినుము, పెసర, వేరుశెనగ ఎక్కువ పంటలు ఉంటాయి. ఇప్పుడు వేరుశెనగ అన్నది ఈ అకాల వర్షానికి ఈ తుఫాన్ ఎఫెక్ట్కి మొత్తం అంతా కూడా ఈ వాటర్కి నీరు ఇనికిపోవడం వల్ల వేరుశెనగ కూడా బాగా ఎక్కువ మోతాదుల్లో రైతు లాస్ అయ్యడానికి కూడా చెప్పవచ్చు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని మొత్తం ఈ ఏదైతే గవర్నమెంట్ యంత్రాంగం ఉందో అందరినీ కూడా రైతుల్ని ఆదుకునే విధంగా వాళ్ళ పంట నష్టానికి అంచనా వేసి మొత్తం ఆదుకునే విధంగా చూడాలని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ అయితే ఆశిస్తున్నారు. ఆకివీడు మండలంలో అయితే ఇంకా కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా పొలాలకేసి వెళ్ళలేదని చెప్పి కొద్ది రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా విషయం అవుతాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.
ఏపీలో మోంతా తుఫాను దాటికి పలు నదులు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆసియాలోనే రెండో అతిపెద్ద చెరువైన కంబం చెరువు అలుగుపారుతోంది. దీని నీటి సామర్థ్యం విలువ 3 టీఎంసీలు కాగా 5 ఏళ్ల కిందట చెరువు పూర్తిగా నిండింది. ప్రస్తుతం ఇప్పుడు నిండి అలుగుపారుతోంది.